ఇక్కడ కావాలి ఉంది కాబట్టి ఎవరు రాకుండా చూసే బాధ్యత నాది. ఇక్కడ మళ్ళీ ఉన్నాడు ఆయన వేరు విశ్వామిత్రుల వారు వచ్చినారని మీ దశరథ మహారాజు చెప్పింది. విశ్వామిత్ర వారు వచ్చారా? మూర్ఖ శపించదాస్ శాపాలు పెట్టిన బండరాజు అయిపోయింది. శాపం పెడతావా? శాపం పెడతావా? అవును. అమ్మతో అక్షాపలు పెట్టామంటే పచ్చి చేపలు పెట్టామంటే పెట్టు. శాపల చుంట శాపము కొనబెట్టా నశించుకోగలవు. శాపం గుడ్డవరకాయ పెడతావా? సరే పెడతా. అయితే కలబొట్లు లాగిస్తాను ఓటవా? వెళ్తున్నావు తీసుకొస్తా చెప్పేస్తా. అయ్యా అయ్యా గురుగులు గురుగులు వచ్చారు. గురుగులు అమ్మటారు. గురుగులు గురుగులు వాళ్ళని దోషితుడు కాదు. గురుగులు అమ్మటాలు వస్తారట. ఎలాగంటా ఇష్టపిత్రవారట. ఈ సారగచ్చారు కదే కదా ఈ సావిత్రుల వారు ఏదో మొత్తం నోరుగా తీసుకోరట. వాళ్ళ కాళ్ళు కడిగి నన్ను ఎత్తుకొని వాళ్ళని తీసుకుంటామట. హలో అయ్యా నన్ను ఎత్తుకొని నిన్ను తీసుకొని రమ్మన్నాడు. నన్ను ఎత్తుకొని నిన్ను తీసుకొని రమ్మన్నాడు. అలా అంటే ఏంటి అన్నట్టు? నన్ను ఎత్తుకొని నిన్ను తీసుకొని రమ్మన్నాడు. నిన్ను ఎవరు ఎత్తుకున్నాడు? ఆయనకు అర్థమైతే చెప్పలేక నా వెనకమే రా. అయినా ఇగో మన దశరథ మహారాజు నీకు ఇదే నా వందనాలు. అయ్యో చల్లగా వరద మీరు వచ్చిన కార్యం లేదు నాకు మహారాజా. ముందు నాకు అభయం ఇచ్చి మా పెద్దకు చెప్పేదాం. నువ్వు ఏది జరిగినా తప్పనిసరిగా నేను సర్వాడు. ముందు నాకు అభయం ఎందుకు చేతుల చేయకు ఏమవుతుందా? దశరథ మహారాజా చెప్తా. దశరథ రాజా మీ కుమారుల మాయంద వంపుదయ కల రాజా మీ కుమారుల మాయంద వంపుదయ కల రాజా మీ మారీచ సుకోపులు మాయంద మంద పాడులు మారీచ సుబాబులు మాయంద మంద పాడులు మారీచ సుబాబులు మాయంద
వారిని వారిని సాధిస్తుంది. పాండవుల నిండా రక్తం బాగుగాను బాగబోసి 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 పాండవుల నిండా రక్తం అగ్ని కురిపించినట్లు కురిపించుచున్నాయి అగ్ని కురిపించినట్లు కురిపించుచున్నాయి అగ్ని కురిపించినట్లు దశరథ మహారాజా కుటుంబ కొలది రక్తం మర్మాంసం తెలిసి నా యాగంలో పోసి బలపరుచున్నాడు. అందుకే నీ కుమారుల పంపమని కోరుచున్నాను. రామలక్ష్మణ బాలకులు రామలక్ష్మణులు రమ్యమైన బాలకులు రామలక్ష్మణులు రమ్యమైన బాలకులు రామలక్ష్మణులు రమ్యమైన బాలకులు రామలక్ష్మణులు ఎలా జయించగలరు ఎలా జయించగలరు ఎలా నీకు అనుకూలమైతే వారి సమాచారం చెప్పారు. కోరి జయంతి జగా కంఠకులను హరింప తమ కంఠిరం గణి విష్ణుమూర్తి మా వంటి మునింద్రుల వ్రత బాధల ముందు సోడు సన్నుతింటం ఇంతలో మానవుడై జనించను రాముడు దాసప్రో ఆ యొక్క శ్రీమన్నారాయణుడే నీ ఇంటిలో మానవుడై జనించున్నాడు కావున నా మాట కాదు రాముడు ఏదైతే ఈ రాక్షసులను వధింపకూడదు నేను ఎత్తిపై చేతులు పెట్టుకొని చిక్కలు వేసుకోగలను. ఓహో